హే గైస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో దేని గురించో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇంట్లోనే హ్యాపీగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే లింక్ ఇన్ డిస్క్రిప్షన్, గో అండ్ చెక్ ఇట్ అవుట్, డూ ఫాలో. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అనేది అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అనేది కొట్టేయండి, ఓకేనా. నేను ఇక్కడ 2 మీటర్స్ ఆఫ్ బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను. ఈవెన్ మీరు రెడ్ కలర్ థ్రెడ్తో కూడా చేయొచ్చు. నేనైతే బ్లాక్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను 2 మీటర్స్. వాటిని 2 ఆఫ్స్ చేశాను. 1 ఆఫ్లో 3 లేయర్స్ లాగా, ఈక్వల్ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసిన లేయర్ని ఇలా బ్లాక్ థ్రెడ్ అనేది, నార్మల్ థ్రెడ్ యూస్ చేసి ఇలా నాట్ అనేది వేసేసుకుంటున్నాను. సో దట్ ఆ 3 లేయర్స్ అనేవి సపరేట్ అవ్వకుండా ఇలా నాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఒక బ్రైడ్ లాగా మనం ఈ 3 లేయర్స్ అనేది అల్లేయాలన్నమాట. ఎలా అంటే మీరు డైలీ జడ ఎలా వేసుకుంటారో అలానే అల్లేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇలా మనం జడ వేసుకున్నట్టే ఇలా బ్రైడ్ చేసేయాలి. ఇలా ఒక బ్రైడ్ అనేది ప్రిపేర్ చేశాం కదా 1 మీటర్తో. రిమైనింగ్ 1 మీటర్తో కూడా ఇలానే ఒక బ్రైడ్ అనేది ప్రిపేర్ చేయాలి. అవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 బై 1 సైడ్కి పెట్టి వీటిని బ్లాక్ థ్రెడ్ అండ్ నీడిల్ యూస్ చేసి కుట్టేయాలన్నమాట. అప్పుడు ఆ 2 వేరువేరుగా సపరేట్గా కాకుండా ఒకే దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. మేక్ షూర్ మీరు ఆ థ్రెడ్ని గట్టిగా లాగడానికి ట్రై చేయండి. అప్పుడు 2 ఒకదానిపైన ఒకటి ఉండి డిఫరెన్స్ అనేది మనకు తెలియదు, ఓకేనా. ఇలా మొత్తం మనం కుట్టేసుకోవడమే. దీనిలో పెద్ద కష్టమేం లేదు. ఈవెన్ ఒక్కసారి చూపిస్తే చిన్నపిల్లలైనా చేసేయగలుగుతారు. ఐ హోప్ మీరు ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మొత్తం చివరి వరకు నాట్స్ అనేవి వేసేయాలి బ్లాక్ థ్రెడ్తో. ఇలా మొత్తం మీరు 1 బై 1 సైడ్కి ఇలా పెట్టేసి 2 ఈవెన్గా ఒకటే అనిపించేలాగా కుట్టేసారనుకోండి. ఎవరికి డౌట్ రాదు అది 2 కలిపి మనం ఒకటి కుట్టేసామని చెప్పి. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి లక్ష్మీ కాసులతో డిజైన్ అనేది చేయబోతున్నాను. ఓన్లీ లక్ష్మీ కాసు వేసేస్తే అక్కడ హోల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఒక పూస కూడా వేశాను. సో లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. మీకు ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. మిడిల్లో అయితే ఒక ఇయర్ రింగ్ ఉంది, నేను దాన్ని పెట్టి డిజైన్ చేశాను. అండ్ మీ దగ్గర స్టర్ట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా పెట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. వన్స్ మీకు అర్థమైంది అంటే మీకు నచ్చినట్టుగా మీ ఓన్ జ్యువెలరీని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చివరిలో ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేవి ఈజీగా మీకు మీషోలో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అవి పర్చేస్ చేసి ఇలా డిఐ వేసి ఇలా చేసుకున్నప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అనేది. ఈ చిన్న చోకర్లా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఆ మిడిల్లో మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది అంటే సేమ్ ఈ లక్ష్మీ కాసుల్ని మిడిల్లో కూడా ఒక నాట్ వేసేసి థ్రెడ్తో టై చేసేస్తే అది ఇంకొక డిఫరెంట్ లుక్ వస్తుంది. లైక్ ఇలా అనమాట. మీకు సింపుల్గా కావాలంటే ఇలా, కొంచెం హెవీగా కావాలంటే అలా, మీ ఇష్టం, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. మీ చైతు.